ఇంటర్వ్యూలకు అలర్జీ ఆస్తమా అడ్డంకిగా మారిందా? అయితే చాలామంది ఏంటంటే ఇంటర్వ్యూలు చేద్దాం అనుకుంటారు. వాళ్ళకు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాస్తారు, పాపం కష్టపడతారు, సీట్ తెచ్చుకుంటారు. తీరా ఎగ్జామ్ ఇంటర్వ్యూ అనే టైంకల్లా వాళ్ళకు ముక్కు గారటం, తుమ్ములు రావటం, జలుబు, చిరాకు, తర్వాత పరిస్థితి చాలా అసహ్యంగా తయారైంది. వాళ్ళకే అసహ్యంగా తయారైంది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళకు ఈ అలర్జీ కానీ, సైనస్ కానీ, ఆస్తమా కానీ, మాట్లాడితే దగ్గు, గొంతులు అంటా ఉండాలా అంటుంటారు. అంతా అంటే చూసేవాళ్ళకి, వినేవాళ్ళకి చిరాకు పడుద్ది. వాళ్ళకే కాదు, వాళ్ళంతటా వాళ్ళకి చిరాకు పడుద్ది. ఈ వాళ్ళకు కూడా చిరాకు పడుద్దేమో అని చెప్పి కూడా మళ్ళీ మనమే బాధపడాలా. చూసేవాళ్ళకు కూడా నిజంగానే చిరాకు పడుతుంది. సో ఈ పరిస్థితులన్నీ భరించాల్సినటువంటి అవసరం ఈ రోజుల్లో లేదు. కాబట్టి మంచి మందులు ఉన్నాయి. సో మంచిగా వాడండి. ఇంటర్వ్యూలు బ్రహ్మాండంగా చేయొచ్చు. ఏ ఇంటర్వ్యూ అయినా కానివ్వండి. ఇప్పుడు అది ఒక ప్లాన్ ఉంటుంది కదా మీకు, 15 రోజుల తర్వాతన, నెల రోజుల తర్వాతన, 2 నెలల తర్వాతన అనేది. ఎప్పుడైతే ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి కొంతమందికి, ఎన్నో రకాలైనటువంటి ఇంటర్వ్యూస్, అన్నీ చదువులు, ఎగ్జామ్స్, ఏదున్నా సరే ఒకదానికని కాదు, చదువుకు సంబంధించింది కెరియర్ అయినా, చదువు అయినా, ఏదైనా సరే ఇది మీకు అడ్డంకి కాకూడదు. ఈ అలర్జీ ఆస్తమా మీకు అడ్డంకి కాకూడదు. దీన్ని అలర్జిక్ ఇన్ఫ్లమేషన్ అంటాం. అంటే వన్ ఎయిర్వే వన్ డిసీజ్. ముక్కు నుంచి మొదలు పెట్టుకుంటే మొత్తం కింది దాకా ఇదే. కొంతమంది కళ్ళల్లో దురద ఉంటుంది, అది అలర్జిక్ కంజంక్టివిటిస్, అది అలర్జీకి సంబంధమే. కొంతమందికి దురదలు ఉంటాయి, అలర్జిక్ డర్మటైటిస్, అది కూడా అలర్జీ భాగమే. కాబట్టి కొంతమందికి ఆయాసం, దగ్గు, పిల్లి కూతలు, ఛాతీ పట్టినట్టు ఉండటం, మెట్లెక్కితే ఆయాసం, పరిగెత్తితే ఆయాసం, బరువు లేపితే ఆయాసం, మాట్లాడితే ఆయాసం, ఏ పని చేసినా ఆయాసం, సైకిల్ దొక్కిన ఆయాసం, ఇది ఆస్తమా అంటాం. సో ఇవన్నీ అలర్జీలో అంతర్భాగాలే. ఒక్కొక్క సిమ్టమ్ ఒక్కొక్క జబ్బు కాదు. కాబట్టి అన్నిటికీ కలిపి మెయిన్ ఒకటే ఉంటుంది. ఈ సిమ్టమ్స్ అన్నీ బంద్ అయిపోతాయి. ఈ రోగ లక్షణాలన్నిటికి కలిపి ఒకటే ఉంటుంది మాస్టర్. కాబట్టి అదేంటో తెలుసుకోవాలి మనం. అదే అలర్జిక్ ఇన్ఫ్లమేషన్ అంటే. ఇది మనకు బాడీలో ఒకటి జీన్స్, తల్లిదండ్రుల నుంచి వచ్చేటటువంటి లక్షణాలు ఉంటాయి. మీ తల్లి సైడ్ వాళ్ళకి కానీ, తండ్రి సైడ్ వాళ్ళకి కానీ కంపల్సరిగా ఎవరికో ఒకళ్ళకు జలుబు ఎక్కడో ఒక చోట ఉంటుంది. చాలామంది లేదండి అంటారు, కానీ మీరు బాగా ఆలోచించండి. ఎవరికో ఒకళ్ళకి అప్పుడప్పుడు అంటాం అంటాం ఇలాంటివి చేస్తూనే ఉంటారు. కొంచెం ఆయాసపడటం, నాకు అది పడదు, నాకు ఇది పడదు, నాకు కూల్ డ్రింక్ పడదు, నాకు డస్ట్ పడదు, నాకు వాతావరణం పడితే పడదు అని చెప్తూ ఉంటారు మనకి. దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఇప్పుడు కరెక్ట్గా గమనించి కరెక్టే, అప్పుడప్పుడు అది పడదంటారు, ఇది పడదంటారు అనేది ఇప్పుడు గుర్తొస్తుంది మనకి. అంటే ఆ జీన్స్ ఉన్నట్టు. ఇంకొకళ్ళకి ట్రిగ్గర్ అంటే ఏంటి? డస్ట్ కావచ్చు, వాతావరణం కావచ్చు, పొగలు కావచ్చు, వాసనలు. సో ఎనీథింగ్ ఈజ్ ఎ ట్రిగ్గర్. పోలన్స్ కావచ్చు, అట్లా ఏదైనా ట్రిగ్గర్. పొల్యూషను ట్రిగ్గర్. ఇది జీన్స్. ఈ రెండు కలిస్తే ఊపిరితిత్తుల్లో ఈ విధంగా మార్పులు వస్తాయి. మనం కరెక్ట్గా డయాగ్నోజ్ చేసి ఇది ఏ దశలో ఉందో తెలుసుకొని కరెక్ట్గా ఇన్హలేషన్ ట్రీట్మెంట్ ఇస్తే ఈ విధంగా అవుతాయి. 100 తుమ్ములు తుమ్ముతున్నాం, అంత దురదలు ఉన్నాయి, కళ్ళంతా దురదలు ఉన్నాయి. అలర్జిక్ ఇమ్యునోథెరపీ కూడా ఉంది. అంటే డస్ట్ మైట్ ఇమ్యునోథెరపీ అనేది ఇప్పుడు ప్రత్యేకంగా శ్వాస హాస్పిటల్లో అందుబాటులో ఉంది. అలర్జన్ ఇమ్యునోథెరపీ అంటే పోలెన్స్ కానీ, డస్ట్ మైట్ కానీ, ఇంకేదన్నా కానీ. సో వాటికి ఇమ్యునోథెరపీ కూడా ఉంది. ఇంకా బయలాజికల్స్ అంటాం, యాంటీ ఐజీఈ ఇంజెక్షన్స్ ఉన్నాయి, ఇవి కూడా అందుబాటులో ఉన్నాయి. అంటే దాదాపు ఒక 5 స్టెప్పుల్లో వైద్యం అందుబాటులో ఉంది. సో 100కి 90 మందికి మామూలుగా ఒక స్టెప్ వైద్యంతోనే చాలా మందికి తగ్గిపోతుంది. కొంతమంది ఎన్ని వైద్యాలు చేసినా తగ్గని వాళ్ళు ఒక 10% ఉంటారు. సో వాళ్ళకు కూడా వైద్యాలు అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా సరే అలర్జీ, ఆస్తమా ఉన్నవాళ్ళు అది చిన్నప్పటి నుంచి ఏ వయసు వాళ్ళకైనా రావచ్చు, పెద్ద దాకా. అయితే ముఖ్యంగా ఇదేంటంటే 25 సంవత్సరాలు, 1 నుంచి 25 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళనే ఎక్కువ బాధపడుద్ది. మనకు పనులన్నీ అప్పుడే అవుతాయి, పెరుగుదల అప్పుడే ఉంటుంది, పెళ్ళిళ్ళు అప్పుడే ఉంటాయి, కెరీర్ అప్పుడే ఉంటుంది, మన బాడీ పెరగటాలు అప్పుడే ఉంటాయి. సో ఇవన్నీ బాగా ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి మనకు చాలా బాధగా ఉంటుంది, తల్లిదండ్రులకు బాధగా ఉంటుంది, అందరికీ బాధే ఉంటుంది. కానీ ఎవరు బాధపడాల్సిన అవసరం ఈ రోజుల్లో అలర్జీ, ఆస్తమాకు ఎంత మాత్రం అవసరం లేదు. అది కెరియర్ కానీ, పెళ్ళి కానీ, ఉద్యోగం కానీ, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, ఏ కెరియర్ అన్నా కానీ. సో మంచి మందులు తీసుకోండి. ముందే ఆ డయాగ్నోజ్ చేసుకొని, సో సరి అయిన డాక్టర్ దగ్గర సరి అయిన వైద్యాన్ని కనుక తీసుకుంటే సరి అయిన జీవితాన్ని మనం గడపవచ్చు. థ్యాంక్ యూ.